ఫస్ట్ టెక్నోస్ 2197 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి జూన్ 29, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సేల్కి సంబంధించి మనకి ఫ్లిప్కార్ట్లో గోట్ సేల్ రాబోతుంది, అమెజాన్లో వచ్చేసరికి ప్రైమ్ డే సేల్ రాబోతుంది. ఇవి జూలై 2వ తారీఖు మిడ్ నైట్ స్టార్ట్ అవుతాయి, అంటే జూలై 3వ తారీఖు అనుకోండి సేల్ స్టార్ట్ అయ్యేది. అండ్ దీనిలో కొన్ని డీల్స్ అయితే వీళ్ళు రివీల్ చేశారు మొబైల్ ఫోన్స్ మీద. OnePlus 13 తక్కువ రేట్కి వస్తుంది, 50,000 రూపాయల లోపు OnePlus 13 అయితే వస్తుంది. అండ్ OnePlus 13s వచ్చేసరికి 46,999 రూపాయలకి వస్తుంది. Samsung S25 Ultra 84,999 రూపాయలు టీచ్ చేస్తున్నారు. iPhone 17 70,990 రూపాయలు. అండ్ iPhone 17 Pro వచ్చేసరికి 112,900 రూపాయలు. iPhone 17 Pro Max వచ్చేసరికి 127,900 రూపాయలకి టీచ్ చేస్తున్నారు. iPhone 16 59,900 రూపాయలకి టీచ్ చేస్తున్నారు. సో ఇవి కొన్ని ప్రైజెస్, కొన్ని సేల్కి ముందు హడావుడి చేస్తారు కదా, సో ఇవి కొన్ని రివీల్ చేశారు. అండ్ దీనిలో OnePlus 13 బాగా అనిపించింది. OnePlus 13s కంటే 13 బెటర్ ఆప్షన్. OnePlus 13 ఆ ప్రైస్ కి 50,000 రూపాయల దగ్గర మంచి ఫోన్ అవుతుంది. అండ్ S25 Ultra కూడా మంచి ఫోన్ 85,000 దగ్గర. అందరు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఈ రోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా అదే అనమాట, ఈ సేల్ లో తీసుకోవాలా S25 Ultra, లేకపోతే నెక్స్ట్ సేల్ 70,000 రూపాయలకి ఏమైనా వస్తుందా అంటే BBD సేల్ లో అని అడుగుతున్నారు. చెప్పలేం, ఇప్పుడు స్టాక్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఆల్రెడీ ఉండిపోయిన స్టాక్ కానీ ఈ సేల్ అమ్ముడుపోతే నెక్స్ట్ సేల్ వరకు ఉంటే అప్పుడు మీరు అనుకున్న ప్రైజెస్కి అయితే వస్తాయి, లేకపోతే రావు. కొత్తగా తయారైన ఫోన్స్ మీరు చూడొచ్చు. OnePlus 15 మీద మీకు ఎట్లాంటి ఆఫర్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు కొత్త లాంచెస్ మీద, ఎందుకంటే వాళ్ళకి తయారు చేయడానికి అవి ఎక్కువ కాస్ట్ అవుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తే OnePlus 13 కానీ 13s కానివ్వండి, S25 Ultra కానివ్వండి, iPhone 17 Pro 17 Pro Max అన్ని పాతవే. సో లాస్ట్ ఇయర్లో లాంచ్ అయిన ఫోన్స్ ఇవన్నీ మ్యాక్సిమం. సో అవన్నీ మీకు ఇప్పుడు తక్కువ రేట్కి అయితే వస్తాయి. నెక్స్ట్ దసరా సేల్ కూడా ఇవే తక్కువ రేట్కి అయితే వస్తాయి. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఇవి స్టాక్లో ఉంటే, లేవు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి అనుకోండి, నేను చేసేది అయితే ఏమి ఉండదు. సో ఇయర్కి బిగ్గెస్ట్ సేల్ మాత్రం అదే మనకు దసరా సేలే. BBD సేల్ వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అమెజాన్లో సరికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని వస్తుంది, అది బిగ్గెస్ట్ సేల్. అక్కడే మీకు మ్యాక్సిమం ఇంకా పెద్ద డిస్కౌంట్లు అక్కడే వస్తాయి, కానీ ఈ స్టాక్ ఉండాలి, ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇవి స్టాక్లో ఉంటే అప్పుడు మీకు తక్కువ రేట్కి వస్తాయి. నెక్స్ట్ న్యూస్ డీల్ అవుతారే చూసుకుంటే, బాష్ నుంచి 8 kg ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ నార్మల్ ప్రైస్ దీనిది 30,990 రూపాయలు ఉంటుంది. దీని మీద 4,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది, 26,990 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి GTA 6 సంబంధించి GTA 6 ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి. GTA 6 తయారు చేయడానికి $2 బిలియన్ అని ఆల్రెడీ చెప్పాను మీకు. ఇది అప్పుడే ప్రీ ఆర్డర్స్ లో 50 మిలియన్ కాపీస్ ని దాటేసింది, అంటే దగ్గర $4 బిలియన్ దీనికి రెవెన్యూ అయితే వచ్చింది. 37,000 కోట్ల రూపాయలు వీళ్ళకి ఆల్రెడీ వచ్చినాయి. వీళ్ళు తయారు చేయడానికి $2 బిలియన్ అయితే దానికి డబల్ అయితే వీళ్ళు ఎర్న్ చేశారు ఇప్పటికే. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువే వస్తుంది దీనికి. GTA 5 లైఫ్ టైం రెవెన్యూ చూసుకుంటే 95,000 కోట్ల దాకా ఉంటుంది. ఇది దాన్ని ఈజీగా క్రాస్ చేస్తుంది GTA 6. సో వీళ్ళు తయారు చేసిన దానికి వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కంటే వీళ్ళకి ఖచ్చితంగా ఒక 10 రెట్ల పైన లాభాన్ని అయితే చూస్తారు. మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 18 Pro Max సెప్టెంబర్ 9వ తారీఖు లాంచ్ అవుతాయి అని చెప్పేసి బ్లూంబర్గ్ అయితే లాంచ్ డేట్ అయితే చెప్పారు. మోస్ట్లీ సెప్టెంబర్ లో లాంచ్ చేస్తారు, 8th కానీ 9th కానీ ఈ డేట్స్ లో ఎక్కువ లాంచ్ చేస్తుంటారు యాపిల్ వాళ్ళు. సో ఈసారి 18 Pro Max తో పాటు iPhone Ultra కూడా లాంచ్ అవుతుంది. ఈ 3 ఫోన్స్ మనం చూడొచ్చు. 18 Pro Max లో ఈసారి ఫ్రంట్ కెమెరా 24 మెగాపిక్సెల్కి వెళ్ళిద్దని రూమర్స్ వస్తున్నాయి. బ్యాక్ కెమెరా కూడా మెయిన్ కెమెరా వేరియబుల్ అపర్చర్ తో వస్తుందని రూమర్స్ వస్తున్నాయి. ప్రాసెసర్ కూడా మారిపోద్ది, A20 Pro చిప్ అయితే వెళ్తారు. ఇది ఫస్ట్ ప్రాసెసర్ యాపిల్ది 2nm బిల్డ్ తో వస్తుంది. మించి క్యూ చెప్తున్న ప్రకారం చూసుకుంటే iPhone 18 లో 9 GB ర్యామ్ ఉంటుందని చెప్తున్నారు. ఒక 6 days 1.5 GB ఉంటాయి, అంటే మొత్తం కలిపితే 9 GB వరకు ఉంటుంది. iPhone 17 లో చూసుకుంటే 8 GB ర్యామ్ ఉంది. iPhone 18 కి వచ్చేసరికి 1 GB ఎక్స్ట్రా అవుతుంది, 9 GB ర్యామ్ కి అయితే వెళ్తున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే AI ఫీచర్స్. ఇప్పుడు యాపిల్ AI మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, Siri AI ఇవన్నీ తీసుకొని వస్తున్నారు కదా. AI ఫీచర్స్ అన్ని ఏజెంటిక్ ఫీచర్స్ అని వర్క్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ర్యామ్ 8 GB అబోవ్ ఉండాలి. సో అందుకే ర్యామ్స్ అయితే పెంచుతున్నారు. iPhone 18 Pro Max లో 12 GB ర్యామే ఉంటుంది. iPhone 17 Pro లో కూడా మనకి 12 GB ర్యామే ఉంటుంది. కాకపోతే ఈసారి LPDDR6 ర్యామ్ ఉండొచ్చు. లాస్ట్ టైం మనకి 5 సిరీస్, ఇప్పుడు 6 కి చేంజ్ అవ్వచ్చు. అంతేకాదు యాపిల్ ఇప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళి ట్రంప్ గవర్నమెంట్ అడుగుతుంది. వీళ్ళు యాక్చువల్ గా ట్రంప్ వాళ్ళు చైనాకు సంబంధించిన కంపెనీస్ మీద బ్యాన్ అయితే విధించారు అమెరికాలో. సో వీళ్ళు ఇప్పుడు చైనీస్ కంపెనీ అయితే ర్యామ్స్ తయారు చేస్తుంటారో CXMT అని మీకు ఆల్రెడీ చెప్పాను, చిన్న కంపెనీ ఇది. ఇప్పుడు అందరూ గూగుల్ గానీ యాపిల్ గానీ వీళ్ళందరూ దీని దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ సామ్సంగ్ కానివ్వండి, SK hynix కానివ్వండి, మైక్రాన్ కానివ్వండి, ఇవన్నీ HBM ర్యామ్స్ తయారు చేస్తున్నాయి ఏ కంపెనీస్ కోసం. DRAMs అయితే తయారు చేయట్లేదు మన మొబైల్ ఫోన్స్ కోసం, ఓన్లీ సామ్సంగ్ ఒకటే కొద్దిగా తయారు చేస్తుంది. ఇప్పుడు కొద్ది చిన్న కంపెనీ అయినా కానీ DRAMs తయారు చేసే కంపెనీ ఇదే ఉందన్నమాట, CXMT అని చెప్పేసి చైనా కంపెనీ ఇది. దీని దగ్గర మేము ర్యామ్స్ తీసుకోవడానికి పర్మిషన్ కావాలన్నట్లుగా ట్రంప్ గవర్నమెంట్ అయితే యాపిల్ అయితే కోరుతుంది. మరి చూడాలి వీళ్ళు పర్మిషన్ ఇస్తారో లేదో. అండ్ కొంతమంది కన్జ్యూమర్స్ అయితే అమెరికాలో వీళ్ళ మీద కేసు వేశారు, సామ్సంగ్ మీద, SK hynix మీద, మైక్రాన్ మీద.
ఎందుకంటే వీళ్ళు హెచ్బిఎం ర్యామ్సే తయారు చేస్తున్నారు, డీ ర్యామ్స్ తయారు చేయట్లేదు. దీనివల్ల మార్కెట్లో షార్టేజ్ ఉంది ర్యామ్స్కి. దీనివల్ల మొత్తం ప్రైజెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది, పబ్లిక్ మీద భారం పడుతుంది అని చెప్పేసి వీళ్ళు కేసు అయితే వేశారు. మరి చూడాలి కోర్టు ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది. ఇవి అమెరికన్ కంపెనీస్ అయితే కావు. మైక్రాన్ ఒకటి అమెరికన్ కంపెనీ, సామ్సంగ్ కానీ ఎస్కే హైనిస్ కానీ ఇవి సౌత్ కొరియా కంపెనీస్. మరి వీళ్ళు అక్కడ కేసు వేశారు అమెరికాలో. మరి చూడాలి ఏమైతే. నెక్స్ట్ మనకి ఎంట్రోపిక్ వాళ్ళు మైథోస్ తయారు చేశారు. మంచి ఏ మోడల్ ఇది. మన కంపెనీలో లోపాలను అయితే తెలుసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. కాకపోతే అమెరికా గవర్నమెంట్ అయితే దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. సో వీళ్ళు ప్రెజెంట్ మళ్ళీ అమెరికన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు పర్మిషన్ ఇవ్వండి దీనికి అని చెప్పేసి. ఎందుకంటే చైనా వాళ్ళు కూడా దీనికి కాంపిటీటర్ తయారు చేసేస్తారు. అది కానీ మార్కెట్లోకి వచ్చేసింది అనుకోండి, సో వీళ్ళు తయారు చేసిన నాకు అర్థం ఉండదు, మొత్తం కష్టం అంతా పోద్ది అన్నట్లుగా వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ అనేది అడిగారు. గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఫేజ్ లో ఒక 100 అమెరికన్ కంపెనీస్ కి దీన్ని యూజ్ చేసుకునే పర్మిషన్ ఇవ్వబోతుంది. అండ్ దాంతో పాటు కొన్ని ఫెడరల్ ఏజెన్సీస్ కి ఇస్తుంది. అంతే, మొత్తం పబ్లిక్ అయితే దీని అవైలబిలిటీకి అయితే తీసుకొని రావట్లేదు. నెక్స్ట్ మనకి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ AT&T ఉంటుంది కదా, వీళ్ళది మొబైల్ నెట్వర్క్ అనమాట. మనకి జియో ఎయిర్టెల్ ఎలా ఉంటుందో అట్లా అమెరికాలో AT&T అనేది చాలా పెద్ద నెట్వర్క్. వీళ్ళు తీసుకోబోతున్నారు. స్పేస్ ఎక్స్ అయితే దీన్ని కొనేయబోతుంది. సో ఫ్యూచర్ లో వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే శాటిలైట్ ఇంటర్నెట్ ఉంటుంది కదా, మన ఫోన్ లో మన వైఫై రూటర్స్ ఇవన్నీ లేకుండా శాటిలైట్ నుంచి మనం మన ఫోన్ లో ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. సో ప్రెజెంట్ అయితే వీళ్ళనైతే ఎక్వైర్ చేయబోతున్నారు AT&Tని స్పేస్ ఎక్స్. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు ఒక కొత్త పద్ధతి కనుక్కుంటున్నారు సిపియూని కూల్ చేయడానికి. నార్మల్గా మనకి సిపియూ కింద మనం థర్మల్ పేస్ట్ పెడతాము. ఇది కాకుండా ఇప్పుడు వీళ్ళు కొత్త పద్ధతి ఏంటంటే సిపియూ కింద వీళ్ళు బ్యాక్టీరియా బేస్డ్ ఫైబర్ ప్లస్ ఫ్లోరోగ్రాఫిన్ మెటల్ ఆక్సైడ్స్ ని యూజ్ చేస్తారు. యూజ్ చేయడం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే దీన్ని యూజ్ చేయడం వల్ల నార్మల్ థర్మల్ పేస్ట్ తో కంపేర్ చేస్తే 10 to 12 times ఫాస్ట్ గా సిపియూ కూల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే దీని లైఫ్ తక్కువ, ఇంత అయితే థర్మల్ పేస్ట్ లాగా సంవత్సరాల తరబడి అయితే రాదు. ఇది ఎంతకాలం పనిచేసిద్ది వాటి మీద అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం దీని మీద ఇంకా రీసెర్చ్ వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్, ఇరాన్, US వారు ఇంకా ఇది కొలిక్కి వచ్చేటట్లేదు. ఇప్పుడు వీళ్ళు సీజ్ ఫైర్ చేశారు కానీ సైబర్ అటాక్స్ అయితే తాపట్లేదు. ఇజ్రాయెల్ హ్యాకర్స్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు హ్యాకింగ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఇరాన్ హెడ్ ని కూడా వీళ్ళు అండ్ సీసీ కెమెరాలు మొత్తం ఆయన ఫోన్ మొత్తం హ్యాక్ చేసేసి ఆయన ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక్కొని మరి బాంబులు వేసి చంపారు. సో ఇజ్రాయెల్ మాత్రం సైబర్ అటాక్స్ అయితే తాపట్లేదు. ఇరాన్ మీద అయితే సైబర్ అటాక్స్ చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళు ఇరాన్ వాళ్ళు అమెరికాని అడిగారు, ఇట్లా వీళ్ళు సైబర్ అటాక్ చేస్తున్నారు, ఒప్పందంలో భాగంగా వీళ్ళేం పాటించట్లేదు అని చెప్పేసి. ఇజ్రాయెల్ అయితే సైబర్ అటాక్స్ దీని కిందకు రావు, సైబర్ అటాక్స్ ఎవరైనా చేయొచ్చు, మీరు మీ సెక్యూరిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లుగా ఈ ఇజ్రాయెల్ అయితే చెప్తుంది. ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర హడావుడి నడుస్తూనే ఉంది. రీసెంట్ గా ఒక షిప్ పాస్ దాని మీద డ్రోన్స్ అటాక్ చేసింది ఇరాన్. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదండి, ఇరాన్ పర్మిషన్ తీసుకోకుండా ఈ షిప్ వెళ్ళిందంట, అందుకని చెప్పేసి దాన్ని పేల్ చేశారు. సో వీళ్ళు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలంటే వీళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, వారికి ముందు వీళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిగతా కంట్రీస్ కూడా ఇప్పుడు ఇరాన్ మీద కొద్దిగా అసహనంగా అయితే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం కంట్రోల్ వాళ్ళ చేతిలో పెడితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మొత్తం, సో వాళ్ళే ఫ్యూచర్ లో మనకి ఏ షిప్ లో వస్తాయో వాటి మీద పన్ను విధించవచ్చు అనమాట. దాని మీద డబ్బులు కూడా తీసుకుంటారు ప్రతి షిప్ పాస్ అవ్వడానికి. సో ఇట్లా కూడా మనకి ఇంకా ఆయిల్ ప్రైజెస్ పెరిగే అవకాశం అయితే ఉంటది. మొత్తం కంట్రోల్ వాళ్ళకి ఇవ్వకూడదు అన్నట్లుగా మిగతా కంట్రీస్ కొన్ని అయితే దీనికి వ్యతిరేకంగా అయితే ఉన్నాయి. మరి చూడాలి ఏమైతే. ఈ వారు ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇలా నెలల తరబడి సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి. ఈ రష్యా ఉక్రెయిన్ వారు కూడా అట్లా నడుస్తూనే ఉంది. ఇంకా నెక్స్ట్ ఒకసారి కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలో నాగేంద్ర, రమ్య అని చెప్పేసి ఇద్దరు ప్రేమికులు ఉన్నారు, విడిపోయారు. వీళ్ళు బ్రేకప్ అయిపోయింది. ఈ నాగేంద్ర ఏం చేశారంటే అమ్మాయికి ఫోన్ చేసి కలవాలి ఒకసారి రా అని చెప్పేసి అన్నాడు. అమ్మాయి వచ్చింది, ఆ మధ్య గొడవ కూడా అయింది. సో ఇద్దరు కలిసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళ ప్లేసెస్ కి వాళ్ళు వెళ్తున్నారు అనమాట. సో ఇట్లా వెళ్లే క్రమంలో అబ్బాయి సడన్ గా బ్యాగ్ లో నుంచి కత్తి తీసి అమ్మాయి మీద అటాక్ అయితే చేశాడు. అమ్మాయి తప్పించుకుంది. అబ్బాయి బ్యాగ్ లో ఒక బాంబు అయితే చూసిన తర్వాత డ్రైవర్ కూడా అలర్ట్ చేసింది. డ్రైవర్ కూడా దిగేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఆ బాంబు వేలి కారు కాలిపోయింది. ఈ అబ్బాయి చనిపోయాడు, నాగేంద్ర అనే అబ్బాయి. సో అబ్బాయి ప్లాన్ ఏంటంటే అమ్మాయిని కూడా చంపేయాలని చెప్పేసి బాంబు అయితే తెచ్చుకున్నాడు. కాకపోతే డ్రైవర్ కూడా ఉన్నాడు అక్కడ. అబ్బాయి ఏం పాపం చేశాడు నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే ఎవరు తీసిన కూతురు వాళ్ళే పడతారని చెప్పేసి అబ్బాయి తెచ్చుకున్న బాంబుకి అబ్బాయి వాళ్ళు అయిపోయాడు. ఈ ఫ్రెండ్స్ పడుకుంది న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ గా మన ఛానల్ వచ్చిన వీడియోస్ మీరు మిస్ అయితే ఇక్కడ కార్డ్స్ లో వస్తుంటే ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో కదా. సెలవు, బాయ్.